హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు ఇప్పుడు ఆల్మోస్ట్ 8:45 అయింది. ఇది థర్స్డే ఈవినింగ్. సో మేము ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము. సో అక్కడ మీకు వీడియో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే మరి ఉంటాను. సో ఇప్పుడు కరెక్ట్గా 9 o'clock అయింది. మేము బయలుదేరిపోయాము. ఎందుకు 9 o'clock వెళ్తున్నామంటే ఇప్పుడు హాట్ సమ్మర్ ఇక్కడ. సో చాలా వేడిగా ఉంటుంది. సో కొంచెం నైట్ అలాగే వెళ్తే కూల్గా ఉంటుందన్న ఉద్దేశంతో బయలుదేరుతున్నాము. అలాగే రేపు ఫ్రైడే కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదని జస్ట్ అలా ప్లాన్ చేసుకున్నాము. ఈరోజు ఎస్పెషల్లీ ఇష్కా కోసమే వెళ్తున్నాము. తను చాలా రోజులైంది బయట ఆడుకొని. అండ్ గ్యాదరింగ్స్ ఎక్కువ లేవు కాబట్టి పార్క్కి ఇలా వెళ్ళట్లేదు. ఎందుకంటే అక్కడ ఉండే ఐటమ్స్ అందరు పిల్లలు వాడేసి ఉంటారు, మనం టచ్ చేస్తే బాగుండదు కాబట్టి అలాంటి ఐటమ్స్ దగ్గరికి వెళ్ళట్లేదు. సో ఇవి కువైటీ హౌసెస్. మనకు గుర్తుందా, చిన్నప్పుడు ఎప్పుడు కిటికీ సైడ్ కూర్చునే వాళ్ళము, ట్రైన్లో కావచ్చు, బస్లో కావచ్చు, బయట చూడడానికి. సో చిన్నప్పుడు నేను అలాగే కూర్చునేదాన్ని, విండో సైడ్. సో ఇప్పుడు కూడా విండో సైడే నేను ఇష్టం, ఎస్పెషలీ కూర్చోవడానికి. ఎందుకంటే ఈ కువైటీ హౌసెస్ ఎస్పెషలీ అండర్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంటుంది దీని దగ్గర. సో ప్రతి ఇల్లు ఎలా కట్టారు అనేది నాకు చూడడం చాలా ఇష్టము. లక్ ఉంటే ఒకసారి లోపల వెళ్ళి చూడాలని అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు కువైట్ సిటీకి ఎంటర్ అయిపోయాము. సో కువైట్ సిటీలో మనకి ఎంటర్ కాగానే ఫస్ట్ ఇది ఆ టవర్ కనిపిస్తుంది కదా, దాన్నే కువైట్ లిబరేషన్ టవర్ అంటారు. సో దీని మీనింగ్ కరెక్ట్గా నాకు తెలియదు, కానీ ఇదైతే కువైట్ సిటీలో ఉంటుంది. చాలా పెద్ద టవర్, ఫుల్ ఆఫ్ లైట్స్తో ఉంటుంది ఇది. సో ఆ తర్వాత జస్ట్ టర్నింగ్ తిరగంగానే మా హస్బెండ్ ఆఫీస్ ఇది. దీన్ని బుర్జ్ అల్షయా అంటారు. ఇది 43 floors ఉంటుంది. ఇది అల్షయా వాళ్ళది. సో ఇక్కడే ఆయన వర్క్ చేస్తారు. సో ఆ తర్వాత మనము బీచ్కి వెళ్ళిపోతాము. సో మేము యాక్చువల్గా ఈరోజు టవర్స్ సైడ్ బీచ్కి వెళ్దాం అనుకున్నాము. అంటే కువైట్ టవర్స్ ఉంటాయి అక్కడ. సో అక్కడైతే ఇసుక బాగా ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుందని ప్లాన్ చేసాము. బట్ అన్ఫార్చునేట్లీ అనకూడదు, బట్ ఎనీవే ఇది కువైటీ పిల్లలు అంటారు కదా, వాళ్ళు గ్రాడ్యుయేషన్ పూర్తయింది, అంటే 12th standard. సో వాళ్ళందరికీ ఏదో ఫంక్షన్ జరుగుతుంది. సో ఎవరిని లోపల అలో చేయలేదు. సో ఫుల్ ఆఫ్ పీపుల్ అండ్ పోలీస్తో చాలా క్రౌడెడ్గా ఉంది. సో అక్కడైతే పోలీస్ వెహికల్స్ చాలానే ఉన్నాయి, మమ్మల్ని ఎవరిని అలో చేయలేదు. సో అక్కడ నుంచి మేము స్ట్రైట్గా ఇంకో బీచ్ ఉంది, షుయేక్ బీచ్. సో అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడ నో ప్రాబ్లం, చాలా బాగుంది. సో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అక్కడ చాలా బాగుంది. సో దీన్నే కువైట్ టవర్స్ అంటారు. సో ఇది కువైట్కి ఒక స్పెషల్ అని చెప్పచ్చు. సో కువైట్ లిబరేషన్ డే అలాగా నేషనల్ డే ఇలాగ వచ్చినప్పుడు ఇక్కడ చాలా ఫుల్ ఆఫ్ లైట్స్తో, క్రాకర్స్తో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో ఇప్పుడు నేను కింగ్ సీఫ్ ప్యాలెస్ అని చెప్పి ఒకటి చూపిస్తున్నాను. సో అది ఈ కాంపౌండ్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కింగ్ వాళ్ళ బీచ్ సైడ్ హౌస్ అన్నమాట. అంటే బీచ్కి దగ్గరగా ఉంటుంది. ఇది మెయిన్ ప్యాలెస్ అయితే కాదు, బట్ ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఫుల్ కాంపౌండ్ మొత్తం అంతా అది కింగ్కి సంబంధించింది. సో ఇక్కడ కూడా సెక్యూరిటీ చాలా బాగుంటుంది. సో ఎవరిని ఇక్కడ ఎంటర్ చేయరు. సో చాలా బాగుంది. ఇవన్నీ మనం బయట చూడడానికి, లోపలికైతే మనకి అలో ఉండదు. సో అందుకని నేను ఇలా చూసి కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఓ ఇలా చేశారు, ఇలా ఉంది కన్స్ట్రక్షన్ అని చెప్పి. కొన్ని వీళ్ళవి ట్రెడిషనల్ వేలో బిల్డ్ చేస్తారు. సో అవి ఎందుకంటే ఆ ట్రెడిషనల్ లుక్ అనేది ఉంటుందని. అది కాకుండా కువైట్లో యూజ్ చేసే పెయింటింగ్ మన ఇండియాలో చాలా కలర్స్ వాడతారు, అలా లేకుండా ఇక్కడ ఒక కాన్స్టెంట్ కలరే ఉంటుంది అన్ని వాల్స్కి అంతా. బట్ వీళ్ళు ఎక్కువగా ఎస్పెషల్లీ ఇంటీరియర్ డెకరేషన్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో అది నాకు చూడాలని చాలా ఇష్టము. చూడండి ఎంత పెద్దగా ఉందో ప్యాలెస్. ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఇప్పుడు చూపిస్తున్నది. సో చాలా బాగుంది. సో అప్ టు హియర్ అంటే ఇక్కడ వరకు ఉంది ప్యాలెస్, ఇక్కడితో ఎండ్ అయిపోయింది. సో ఆ తర్వాత ఇది కువైట్ అసెంబ్లీ అన్నమాట. ఇక్కడే అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది. ఇది కూడా బయట నుంచి లుక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మేమైతే బీచ్కి దగ్గరలో ఉన్నాము. వితిన్ 5 minutesలో ఎంటర్ అయిపోతాము. ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో ఉన్నాము. సో ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది,
చాలా బాగా ఎంజాయ్ చేసాము కూడా. ప్రజెంట్ సిచ్యువేషన్లో మనము మాల్స్కి వెళ్ళి టైం స్పెండ్ చేసే కన్నా, అంటే ఇక్కడ అవెన్యూస్ అలాగా చాలా పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి, బట్ అక్కడ చాలా క్రౌడ్ పీపుల్తో ఉంటుంది. బట్ బీచ్ సైడ్ అయితే మనకి ఓపెన్ ఎయిర్ అనమాట, అందరూ ఒక్క చోట కూర్చోరు. సో సపరేట్గా అయిపోతారు, అది గాలి అనేది గాల్లోకే వెళ్ళిపోతుంది. సో ఆ ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి ప్లాన్ చేసాము. అది ఉంది కదా అక్కడ పోయేదానికి, ఆడ వరకు పోయేదానికి, అక్కడ ఆడ వరకు పోయేదానికి. అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళి ఏం చేస్తున్నావు? అప్పుడు ఇక్కడ కదా పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి. లడ్డు రైట్ మమ్మీ ఏమో చేస్తాను మొత్తం. ఏం చేస్తున్నావు? కెమెరా పక్కన బ్యాక్గ్రౌండ్ స్టాప్ చేసి నాకు బేసిక్గా కూర్చో, అక్కడ కూర్చో. కొంచెం కొంచెం టైం గడిచే కొద్దీ వాటర్ పైకి వస్తున్నాయి, అంటే వాటర్ ఫిల్ అవుతూ వస్తున్నాయి. సో ఆ ఫీలింగ్ అయితే కలిగింది మాకు. మేము కూర్చున్నప్పుడు చాలా కొంచెం దూరంగా డిస్టెన్స్ ఇచ్చి కూర్చున్నాము, బట్ ఆఫ్టర్ 1 అవర్ అవి చాలా దగ్గరకే వచ్చేసాయి. బట్ క్లైమేట్ చాలా బాగుంది ఈరోజు, అలలు కూడా చాలా బాగున్నాయి, ఎంతో స్వచ్ఛంగా ఉంది చూస్తుంటే. సో మునగాలి అన్న థాట్ అయితే లేదు, ఎందుకంటే ఇప్పుడు పొల్యూటెడ్ అంతా, అందరూ మునుగుతున్నారు. సో ఈ టైంలో ఇలాంటివి మంచిది కాదు. సో అందుకని నేను పిల్లల్ని కూడా అలో చేయలేదు వాటర్లోకి పెద్దగా. సో ఇప్పుడు నేను కవర్ చేస్తున్నది ఇది షుయేక్ బీచ్లో ఒక బిట్ మాత్రమే, అంటే ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు. మనకి కువైట్ టవర్ సైడ్ ఇంకో బిట్ లాగా ఉంటుంది, అలాగా మెసిల్లా బీచ్ అని ఇంకో సైడ్ ఉంది. సో చాలా ప్లేసెస్లో ఇలాగ బీచెస్ అనేది సెట్ చేశారు. సో మనకి అక్కడ మనం వెళ్ళి ఎంజాయ్ చేయడానికి దానికి తగ్గట్టు సెట్టింగ్ అంతా ఉంటుంది ఇక్కడ.
ఎక్సలెంట్. గట్టిగా తట్టాల తన్వి, కింద నుంచి తట్టుకుంటా రావాలి. అది గట్టిగా మేము ఎట్లా చేస్తా ఉన్నాం తెలుసా, స్టిఫ్గా తట్టేస్తా ఉన్నాం. ఇట్లా ఇది కింద నుంచి బలంగా వస్తే పైన నిలబడుతుంది. సో ఈ టైంలోనే ఇక్కడ వెసల్ ఎంటర్ అయింది. ఇది చాలా కలర్ఫుల్గా ఉంది. ఎస్పెషల్లీ అది సైరన్ ఇచ్చుకుంటూ ఉమ్మని అరుచుకుంటూ అసలు దాని లుక్కే వేరు. నైట్ టైంలో ఇది ఫుల్ ఆఫ్ లైట్స్తో వచ్చేసరికి చాలా బాగుంది. అది రాగానే ఆ సౌండ్, సైరన్ ఇదంతా చాలా బాగుంది. మేము ఈవినింగ్స్ చాలాసార్లు చూసాము, బట్ నైట్ టైం ఇదే మేబీ 1 or 2 times బిఫోర్ చూసుంటాను, గుర్తులేదంతగా. సో ఇప్పుడు టైం 12 అయిపోయింది. సో అందుకని ఇంటికి వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే మళ్ళీ వెళ్ళి పార్క్ చేసి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయి పడుకోవడానికి మళ్ళీ టైం అవ్వాలి కదా. సో అందుకని పిల్లలు మళ్ళీ ఆకలిని స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఈవినింగ్ తినేసి వచ్చాము, ప్లస్ ఇక్కడ స్నాక్స్ కూడా తీసుకొచ్చాను, బట్ మళ్ళీ ఆకలి అంటున్నారు. సో అందుకని వాళ్ళ డాడీ బర్గర్ కింగ్కి తీసుకెళ్ళాడు. అక్కడ డ్రైవ్ త్రూలో తీసేసుకుని వెళ్ళిపోయాము, ఎందుకంటే ఈరోజు థర్స్డే తినము. కానీ 12 అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళేసరికి 12:30 అయిపోతుంది కాబట్టి మేము ఫ్రైడే అని క్యాలిక్యులేట్ చేసేసుకొని లాగిచ్చేస్తున్నాము. ఎలా చెప్పాలి మనం దానికి? నాకు నగ్గెట్స్ కావాలా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో అందరికీ నమస్కారం అండి, ఉంటాను, బాయ్ బాయ్.